Hello everyone, welcome back to our YouTube channel. It's me Ruby. Welcome back to one more vlog. ఐ థింక్ మీకు థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుందో వీడియో దేని గురించి అని చెప్పేసి. ఎస్ అండి, మా అత్తయ్య మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ కెనడా నుంచి వస్తున్నారు. ఇవాళ అయితే వాళ్ళు కెనడా వెళ్ళి కూడా 5 months అవుతుంది. మా బావ వాళ్ళు కెనడాలో ఉంటారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నారు, బట్ ఏంటంటే మా కార్లో లగేజ్ పట్టదనమాట, బ్యాగ్స్ అవన్నీ. మా అత్తయ్య వాళ్ళ దగ్గర 6 bags అట్లా ఉండే, ఇంకా పట్టవు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు వద్దులేండి చీకట్లో ఎందుకు అన్నారు. ఇంకా పక్కన తెలిసిన వాళ్ళ కారు ఎల్లుండే అనమాట ఎయిర్పోర్ట్కి పిక్ చేసుకోవడానికి. అయితే మేమైతే ఇంకా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళకి కొన్ని వెజిటేబుల్స్, గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుందని చెప్పి మార్కెట్కి వెళ్ళామన్నమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ మేము తెచ్చేసుకున్నాం అనమాట. మొత్తం పురుగు పట్టేస్తాయి 5-6 months అని చెప్పేసి. ఇంకా అందుకే ప్రజెంట్ అవసరం ఉన్న కొన్ని లైక్ బేసిక్ నీడ్స్ ఉంటాయి, అవన్నీ మేమైతే ఇంకా షాప్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ అనమాట, చాలా బాగుంటుంది. మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో మొత్తం చెట్లు అవన్నీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెట్రోకి ఒక 30 minutes డిస్టెన్స్ అనమాట. డైలీ ట్రావెల్ చేయాలి రెగ్యులర్గా ఆఫీస్కి, అట్లా అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, జర్నీ ఎక్కువ టైం పడుతుంది. ఇంకా హౌస్ అయితే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళు మొత్తం క్లీన్ చేయించారనమాట. మేము వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వీక్ కానీ ఇట్లా ఆల్టర్నేటివ్ వీక్ వెళ్ళి హౌస్ అంతా మెయిడ్తో క్లీన్ చేపిస్తుండే. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చే 3 days బ్యాక్ కూడా వాళ్ళే మొత్తం డీప్ క్లీనింగ్ చేయించారనమాట. ఇంకా అందుకే మాకైతే ఏం పని లేదు, మాకు కుదరదు పాపతో అని చెప్పేసి ఇంకా మొత్తం ఆ బాబాయ్ వాళ్ళే ఎవ్రీ వీక్ అట్లా క్లీన్ చేపిస్తూ ఉండే. అయితే ఫైనల్గా మా ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇంకా కర్రీస్ కూడా అవన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చిన, రైస్ ఒక్కటి పెట్టేసిన ఇప్పుడే. ఇంకా మెయిన్ మా ధృవికి ఇంటి దగ్గరే పెట్టుకొని వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో మంచిగా ఆడుకుంటుంది ఇంకా. సో చూడాలి, మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ. ఒక సైడ్ ఆనందం, ఇంకొక సైడ్ బాధ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ పాపను వదిలేసి వస్తుంటే వాళ్ళకి అదొక బాధ, సో ఇక్కడ ధృవి కోసం అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. సో చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. మా ధృవి వెళ్తుందా లేదంటే రోజు వీడియో కాల్ చేసి తాత నాని అని పిలుస్తుంటుంది, బట్ చూడాలి ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది. సడన్గా డైలీ కాల్స్లో చూసి ఏంటి బయట కనిపిస్తున్నారు అనుకుంటుందో ఏంటో. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పేసి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతా ఉంటే చూసేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ధ్రువులు, హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నావేంటి సిగ్గు. ఇంకా ఇక్కడైతే మా ధృవి సోఫా పైన కవర్లు వేస్తే మొత్తం తీసేసింది. ఇంకేంటంటే సోఫా ఎక్కుతా ఉంది సైడ్ నుంచి, ఎంత చెప్పినా వినట్లే, కింద పడతావు అని చెప్పినా అంత ఎక్కుతానే ఉంది. ఇంకా మాకే భయం వేసింది కింద పడుతుందేమో అని చెప్పేసి. ఇక అందుకే మా హస్బెండ్ అక్కడ కాపలాగా నిల్చుండే అనమాట. ఇంకా ఇట్లయితే ఏమైతే అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అక్కడే సోఫాలో కూర్చొని ఇంకా టీవీ చూస్తుండే. ఇంకా ఈలోపు అయితే మా అత్త వాళ్ళు వచ్చినారు. ఇంకా మా ధృవి అయితే ఫుల్ ఎక్సైట్గా ఫీల్ అయింది. ఎవరు తల్లి నాని మర్చిపోయినవా? కిచ్చిపెట్టు కిచ్చిపెట్టు కిచ్చిపెట్టు. మర్చిపోయినవా? నాని మర్చిపోయినవా? తల్లి బంగారం తిన్నావా? తిన్నావా? ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మామయ్య కలిసి ఇంకా బ్యాగ్స్ అన్నీ లోపల తెచ్చేస్తున్నారు అనమాట. తాత ఎత్తుకుంటాడట. కొద్దిసేపు సిగ్గులు. ఎవరు చెప్పు, ఎవరు ఇటు చూడు చూడు, ఎవరు చెప్పు, ఎవరు ఎవరు చెప్పు చెప్పు. ఇంకా రాగానే అయితే అత్తమ్మ మామయ్య కొద్దిసేపు ధృవితో మంచిగా ఆడుకొని ప్యాంపర్ చేస్తుండే. వాళ్ళైతే ధృవిని చాలా మిస్ అయ్యారు. 5 months అవుతుంది కదా చూడక. ఇంక ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా అత్తమ్మ ఏంటంటే కొన్ని టాయ్స్ ఉన్నాయి ధృవి అని చెప్పేసి కొన్ని బ్యాగ్స్ ఓపెన్ చేస్తుండే. ఇంకా ధృవి అయితే టాయ్స్ చూడగానే ఫుల్ హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. వాటిని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా, వాటిని ఎప్పుడు ఖరాబ్ చేయాలా అని చెప్పేసి అయితే అప్పుడే ఓపెన్ చేయమ్మా అంటుంది. బట్ మేము ఓపెన్ చేయలేదన్నమాట. వెంటనే వాటిని విరగొట్టేసేది ఎందుకులే అని చెప్పి ఇంకా ఓపెన్ చేయకుండా ఉండే. ఇంకా వేరే బ్యాగ్స్లో ఏమున్నాయని చెప్పి ఇంకా మొత్తం చెక్ చేస్తూ ఉంది. ఆ బ్యాగ్స్ని ఎక్కి తొక్కుతూ ఉంది. మా ధృవికి ఏంటో ఎన్ని టాయ్స్ ఉన్నా సరే లాస్ట్కి
ఆమెకి గిన్నెలు స్పూన్లు ఉంటే చాలన్నమాట. నాకు తెలిసి అమ్మాయిలు మొత్తం ఇట్లనే ఉంటారు. ఎన్ని టాయ్స్ ఉన్నాయి ఇంకా అవి ఉంటే వాళ్ళకి హ్యాపీ అనుకుంటా. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకొక టాయ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఉడేంది అనమాట, చాలా బాగుంది క్వాలిటీ అదంతా. అయితే అది ఇట్లా డిస్మాటిల్ లాగా చేయొచ్చు అనమాట. అంటే దానికి స్టిక్కీగా అట్లా ఏమి ఉండదు, మనమే మాన్యువల్గా దాన్ని మొత్తం సెటప్ చేసుకోవాలి. మా చూడండి ఇట్లా దాన్ని లాగానే మొత్తం అన్నీ ఊడిపోతూ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ అందులో కొన్ని ఐటమ్స్ పార్ట్స్ అప్పుడే ఎక్కడో పడేసింది. ఇంకా మా మామయ్య అంటుండే అక్కడైతే, నేను గ్లూ పెట్టి అతికిస్తా రుచితా, అట్లా అతికిస్తే అది కింద పడకుండా ఉంటుంది స్టిక్కీగా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా టాయ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. మొత్తం దాంట్లో ఐటమ్స్ అన్నీ సేమ్ అక్కడ మనకు పిక్చర్లో వచ్చినట్టు మొత్తం అటాచ్ చేస్తూ ఉండే అనమాట. కానీ మా ధృవి చేయనీయట్లేదు. మా హస్బెండ్ సెట్ చేస్తూ ఉంటే ఆమె పీకేస్తానే ఉంది. ఇంకా ఇక్కడ అత్త మామయ్య ఏంటంటే కొన్ని బ్యాగ్స్లో ఉన్నవి ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ సర్దేస్తారు అనమాట. ఇంకా మా ధృవి ఏమో ఆ ట్రైన్తో మంచిగా ఆడుతుంది, దాన్ని పుల్ చేస్తూ ఉంటే అది మొత్తం కింద పడిపోతూ ఉండే. మేమైతే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసినాము. అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ అయ్యి కొంచెం ఆగి తింటాంలే రుచితా అని చెప్పి ఇంకా వాళ్ళు తినలేదనమాట. మేమైతే ఇంకా టైం 11:30 అయిందని చెప్పి ఇంటికి స్టార్ట్ అయినాము. మా మమ్మీ కూడా ఫస్ట్ మాతో పాటు వస్తా అనింది అత్తమ్మ మామ కావడం కోసం అయితే. కానీ తనకి బాగా జలుబు కొంచెం జ్వరంలాగా ఉండే అనమాట. రీసెంట్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ చేంజ్ ఇవన్నీ వల్ల బాగా జలుబు అయ్యి అసలు చేత కావట్లేదు. ఇంకా అందుకే తను రాలేదనమాట. మేము ఇంకా ఇంటికి రీచ్ చేసాక టైం 12 o'clock అయింది. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది, హెడేక్గా ఉంది. కానీ మా ధృవి చూడండి ఎంత యాక్టివ్గా ఉందో. ఆమెకి ఏంటంటే మిడ్నైట్ ఇంకా ఎనర్జీ ఎక్కువ వచ్చి ఫుల్ యాక్టివ్ అయిపోతుంది, ఇంకా ఫుల్ ఆడుతూ ఉంటుంది ఆ టైంలో అయితే. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, భలే క్యూట్గా భలే బిహేవ్ చేస్తూ ఉంటుంది, ముద్దుగా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే అయితే. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయినాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.